తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఎంటీఎన్ఎల్లో ఉన్న యూనియన్ల కంటిన్యూస్గా వాళ్ళు చేసే పర్సుయేషన్ నాకు ముచ్చటేస్తుంది. పని అయిందా? అక్కడ ఒక బొంబాయిలో శివసేనకు సంబంధించిన యూనియన్, ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన యూనియన్ గెలిచింది కాబట్టే అక్కడ నాశనమైంది అని ఒక మిత్రుడు ఎవరో పొద్దున అన్నారు నాకు. మూతబడిన ప్రతి సంస్థలో ఏదో ఒక యూనియన్నో ఏదో ఒక ఎవరో ఉంటారు. దానికి కారణం వాళ్ళ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూ. ఆ సమస్యలోకి మనం వెళ్ళొద్దు. ముంబైలో అరవింద్ సావంత్ గారు శివసేనకు సంబంధించిన ఎంపీగా ఆయన ఎంటీఎన్ఎల్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జేటీఓగా ఎస్డీఓగా పనిచేయటం మూలంగా ఒక అసోసియేషన్కి గౌరవాధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చాలాసార్లు పార్లమెంటులో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ గురించి అనేక పర్యాయాలు ప్రస్తావించారు. ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ అంశం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అనంటే, నేను యూనియన్లలో పనిచేసినప్పుడు కానీ నాకున్న అనుభవంలో ఒక సంస్థలోని, ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లోని మొత్తం ఫుల్ బోర్డు, మేనేజ్మెంట్లోని మొత్తం ఫుల్ బోర్డు యూనియన్లతో చర్చించిన సందర్భం నేను గతంలో ఎక్కడ వినాల. ఎంటీఎన్ఎల్లో ఆ రకమైన సమావేశం 2 సార్లు బిఎస్ఎన్ఎల్లోని కార్పొరేట్ ఆఫీసులో జరిగింది ఎంటీఎన్ఎల్ యూనియన్లతో. ఎందుకంటే మన సిఎండి వాళ్ళ సిఎండి ఒకరే కాబట్టి అట్లా 2 సార్లు ఫుల్ బోర్డుతో వాళ్ళకి చర్చలు జరిపి, ఇప్పుడు ముందేమో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్, ఎఫ్టిటిహెచ్ కనెక్షన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు టోటల్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన నేపథ్యంలో అగ్రిమెంటులో ఎంప్లాయీస్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడే పనిచేస్తారు. అంటే ముంబైలో, ఢిల్లీలో ఎక్కడుంటే అక్కడే పనిచేస్తారు. ఒకవేళ ట్రాన్స్ఫర్లు ఉన్నా ఆ ప్రాంతంలోనే ఉంటాయి తప్ప మిగతా చోట్లకి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం జరగదు బిఎస్ఎన్ఎల్లోని పరిధిలోకి అని చెబుతూ వాళ్ళకి హామీ తీసుకున్న తర్వాత వాళ్ళు బిఎస్ఎన్ఎల్లోకి డెప్యుటేషన్లో పనిచేస్తున్నట్టుగా ట్రీట్ చేయటానికి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు డెప్యుటేషన్ కింద బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నట్టుగా నిర్ణయించారు. అదే క్రమంలో బిఎస్ఎన్ఎల్కి డిఓటీకి జరిగిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఏవైతే ఆపరేషనల్ సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్ తీసుకుందో ఎంటీఎన్ఎల్ సర్వీసెస్కు సంబంధించినవి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక ప్రత్యేకమైన అకౌంట్లో వేసి ఆ అకౌంట్లో వచ్చిన డబ్బులు ఉద్యోగుల జీతభత్యాలకు వాడతాం. ఒకవేళ ఆదాయం తక్కువ ఉండి జీతభత్యాలకు ఎక్కువ ఖర్చు అయితే ఆ ఖర్చు బిఎస్ఎన్ఎల్ఏ భరించాలి. అంటే 200 కోట్లు సపోజ్ ఉదాహరణకి ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల కోసం జీతాల కోసం ఖర్చు అయితే ఆదాయం 100 కోట్లే వచ్చి ఉంటే మిగతా 100 కోట్లు బిఎస్ఎన్ఎల్ పెట్టుకోవాలి అని ఎంఓయూలో ఉంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో. అయితే వీళ్ళు చూడండి, మళ్ళీ దాదాపు అటువంటి 2 మీటింగులు కాకుండా మళ్ళీ డైరెక్టర్ హెచ్ఆర్ ఎంటీఎన్ఎల్ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ 18/2/2025న ఎంటీఎన్ఎల్లోని అన్ని యూనియన్లతో ఎంటీఎన్ఎల్ సిఎండి ప్లస్ వాళ్ళ డైరెక్టర్ హెచ్ఆర్ వీళ్ళందరూ అధికారులతో ఒక సమావేశం జరిగింది. అందులో యూనియన్లు ఏం పాయింట్అవుట్ చేసినాయి అని అంటే, మమ్మల్ని అక్కడే పని చేస్తూ కానీ మీకు జీతాలు ఇచ్చే కానీ మీరు పనిచేస్తున్నది ప్రస్తుతం యు ఆర్ అండర్ డెప్యుటేషన్ టు బిఎస్ఎన్ఎల్ అని మాకు ఇచ్చారు. ఓకే, అయితే సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్ మెయింటైన్ చేస్తుంది, మమ్మల్ని మైగ్రేట్ చేసేశారు. లెక్క ప్రకారం చూసుకుంటే ఎంటీఎన్ఎల్కి ఇప్పుడేం ఆదాయం లేదు. ఎందుకు? ఆపరేషనల్ సర్వీసెస్ అన్నీ బిఎస్ఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. ఒకవేళ జీతం ఇవ్వము, మా దగ్గర డబ్బులు లేవు అని బిఎస్ఎన్ఎల్ అంటే
మీ దగ్గర నుంచి ఆదాయం మాకు రాలేదు అని బిఎస్ఎన్ఎల్ ఒకవేళ అంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? మా జీతాబత్యాలకి హామీ ఎవరు అని అడుగుతూ దానికి పరిష్కారం కూడా అడిగారు వాళ్ళు. ఏమని? కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం ఎంటీఎన్ఎల్లో మేము చేసిన సర్వీసు, మేము చేసిన కంప్లీట్ సర్వీసెస్ అన్నీ ట్రాన్స్ఫర్ బిఎస్ఎన్ఎల్కి అవుతూ, పాత సర్వీస్ అంతా ట్రాన్స్ఫర్ బిఎస్ఎన్ఎల్కి అవుతూ, బిఎస్ఎన్ఎల్లో పర్మనెంట్ అబ్జార్ప్షన్ కాకుండా పర్మనెంట్ డెప్యుటేషన్ కింద ట్రీట్ చేస్తే అప్పుడు పర్మనెంట్ డెప్యుటేషన్లో మేము బిఎస్ఎన్ఎల్లో ఉంటాం కాబట్టి మాకు జీతభత్యాలు ఇచ్చే సమస్య కూడా బిఎస్ఎన్ఎల్లే వర్తిస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేయండి, ఇది ప్రాబ్లం కదా అని అడిగారు. దానికి సిఎండి ఎంటీఎన్ఎల్ అంటే మన సిఎండి వాళ్ళ సిఎండి ఒకటే కాబట్టి మీ ఉద్యోగాలకు వచ్చిన నష్టమేమీ లేదు, మిమ్మల్ని డీమ్డ్ డెప్యుటేషన్లో అంటే మీరు పర్మనెంట్ డీమ్డ్ డెప్యుటేషన్లో బిఎస్ఎన్ఎల్లో ఉండేలాగా ఒక ఉత్తర్వు ఇవ్వబోతున్నాం, అందుకు తగిన ప్రాసెస్ జరుగుతుంది. మీకు పే ప్రొటెక్షన్, పే స్కేల్, వీళ్ళు ఇంకొక మొన్న జరిగిన చర్చల్లో ఎంటీఎన్ఎల్ వాళ్ళు ఏమడిగారంటే మమ్మల్ని బిఎస్ఎన్ఎల్లో డెప్యుటేషన్ అని అంటున్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ స్కేల్స్ మాకు వర్తింపజేస్తారేమో. కాదు, మా స్కేల్ మాకు ఉండాలి. దానికి సిఎండి గారు ఏమన్నారు? మిమ్మల్ని బిఎస్ఎన్ఎల్ పే స్కేల్స్లోకి తీసుకొచ్చి జీతం తగ్గకుండా పర్సనల్ పే ఇస్తాము అని చెప్తే కూడా వాళ్ళు ఒప్పుకోలే. ఇప్పుడు డీమ్డ్ డెప్యుటేషన్ ప్రాసెస్ జరుగుతుంది, మిమ్మల్ని బిఎస్ఎన్ఎల్లో కంప్లీట్గా డెప్యుటేషన్ కింద, పర్మనెంట్ డెప్యుటేషన్ కింద ఉండేలాగా ఉత్తర్వులు వస్తాయి. కాబట్టి మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా మీరు ఇంకొక అంశం ఆలోచించండి, ఏంటంటే ఇక మీదట మేము ఎంటీఎన్ఎల్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ కాదు, ఇప్పటి నుంచి మీ మనసులో ఆ ఆలోచన తీసేయండి. ఇక మీదట ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఒకే కంబైన్డ్ ఎంటిటీగా భావించండి, ఒక కంపెనీనే, ఇంకా రెండు కంపెనీలు లేవు అని మేనేజ్మెంట్ చెప్పింది. మరి మా థర్డ్ పేఆర్సీ ఏంటి? వాళ్ళకి వేతన చర్చలు జరుగుతున్నాయి కదా అంటే ఆపరేషన్స్ బిఎస్ఎన్ఎల్ తీసుకుంది, మిగతా సమస్యలు ల్యాండ్, భూముల మట్టాలు, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రాసెస్ చేసి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి ఆదాయం సమకూర్చిన తర్వాత అది ప్రాఫిట్లోకి, అప్పులు తీర్చేసి ప్రాఫిట్లోకి వస్తే అప్పుడు కంపల్సరీగా మీకు థర్డ్ పిఆర్సీ ఇస్తాము అని చెప్పారు. ఇంకొక అంశం వాళ్ళు అడిగింది ఏంటి? ఇప్పుడు రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ముంబై, ఢిల్లీలలో బిజినెస్ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. మన బిజినెస్ ఏరియాలు ఎట్లా ఉన్నాయో అట్లా ఎంటీఎన్ఎల్ ఏరియాలో కూడా బిఎస్ఎన్ఎల్ ఏరియాలని కొన్ని ఆ ఏరియాలని కలుపుతూ కొత్త బిఎస్ఎన్ఎల్ సర్కిల్స్, బిజినెస్ ఏరియాస్ చేశారు. మేము ఎక్కడ ఉంటే అక్కడే పనిచేస్తాము, మాకు ఎర్స్ట్వైల్ ముంబైలో ఉన్నవాడో ఢిల్లీలో ఉన్నవాడో ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో తిరుగుతాం, కానీ మీ కొత్తగా ఏర్పాటైన బిజినెస్ ఏరియాలకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు అని మేము డెప్యుటేషన్లో ఆపరేషన్స్ బిఎస్ఎన్ఎల్లోకి తీసుకునేటప్పుడు మేము అడిగాం కదా. ఇప్పుడు మీరు అలా చేస్తే ఎలా? మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు అని అడిగితే దానికి మేనేజ్మెంట్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేశాను తప్ప మీ ట్రాన్స్ఫర్లు అక్కడే ఉంటాయి, మీరు కొత్తగా ఏర్పడే బిజినెస్ సర్కిల్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అడిగారు. అలాగే వీళ్ళు మరొక ఆప్షన్ ఏమడిగారు? ఎంటీఎన్ఎల్లో రిక్రూట్ అయిన వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ ఎలా ఉన్నారో ఎంటీఎన్ఎల్లో పెన్షన్ సౌకర్యం లేని వాళ్ళు, పాత పెన్షన్ స్కీమ్ సౌకర్యం లేని వాళ్ళకి 30% పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించే విషయంలో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. మనకు కూడా 24.5% ఎంతో దగ్గర ఉంది. కాబట్టి అట్లా మాకు కూడా 30% వచ్చేలాగా చేయండి అని అడిగారు. మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎంటీఎన్ఎల్లో రిటైర్ అయిన వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండేలాగా చేయమని చెప్పారు. అయితే సిఎండి
వీళ్ళు అడిగిన ప్రమోషన్ పాలసీ గురించి కూడా అడిగినట్టున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా విత్ రిలవెంట్ డేటా అండ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఎంత అవుతాయి, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్లో 15 రోజుల లోపల ఒక మీటింగు, ఒక రిపోర్టు నాకు ఇవ్వండి. ఏప్రిల్ 20 నుంచి 25వ తారీఖు మధ్యలో మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ వచ్చిన తర్వాత ఆ ఫిగర్లు మీకు సప్లై చేస్తూ ఇంకొక మీటింగ్ జరుపుతాము అని అన్నారు. ఎంటీఎన్ఎల్లో మెర్జర్ విషయంలో బిఎస్ఎన్ఎల్లోని యూనియన్లు, అసోసియేషన్ల అభిప్రాయాలు ఏంటో ఎవరన్నా మన మిత్రులకి, నాయకత్వంలో ఉన్న మిత్రులకి అసలు మన యూనియన్ ఏమనుకుంటుంది, మన అసోసియేషన్ ఏమనుకుంటుంది, వ్యతిరేకిస్తున్నామా సపోర్ట్ చేస్తున్నామా అనేది తెలుసా? అసలు అభిప్రాయాలు తెలుసా మనకు? వీళ్ళు చూడండి, ప్రతి 3 నెలలకో 2 నెలలకో కంటిన్యూస్గా వాళ్ళకున్నది 2500 మంది. ఎంత బ్యూటిఫుల్గా పర్సూ చేస్తున్నారు అని అనిపించింది. ధన్యవాదాలు.